గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము ఏం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం చిల్డ్రన్? సెకండ్ చాప్టర్ టోటల్గా కంప్లీట్ అయిపోయింది కదమ్మా. సో మనకి ఇప్పుడు ఫోర్త్ చాప్టర్లో గేమ్స్ అండ్ ఫన్ ఆ చాప్టర్ టోటల్గా కంప్లీట్ చేసేసుకున్నాం. దాంట్లో మనము ఈరోజు బిట్స్ చెప్పుకుందాం అనుకున్నాం కదా చిల్డ్రన్. సో మీరేం చేస్తారంటే గేమ్స్ అండ్ ఫన్ అని లెసన్ నేమ్ నీట్గా పెట్టండి. ఫస్ట్ ఆల్రెడీ థర్డ్ చాప్టర్ చెప్పేశాను నేను మీకు. అది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ చాప్టర్లోకి ఎంటర్ అయిపోయాం. అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు నుంచి మనం నోట్స్ రాసుకుంటాం అనమాట. ఓకేనా? లెసన్ నేమ్ పెట్టండి. తర్వాత మీరు దానికి హార్డ్ వర్డ్స్ రాసుకున్నారు కదా, ఆ హార్డ్ వర్డ్స్ అయిపోయిన తర్వాత కీవర్డ్స్ రాయండి. ఓకేనా? సో ఇప్పుడు నేను టెక్స్ట్ బుక్లో కీవర్డ్స్ ఉన్నాయి కదా, అవి నేను బోర్డు మీద రాస్తాను. అవి చూసి నీట్గా మీరు కూడా నోట్బుక్లో రాసేసేయండి. కీవర్డ్స్ keywords. First one, recreation. 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 recreation అంటే ఏంటి? activity done for enjoyment, activity done for enjoyment when one is not working. recreation అంటే యాక్టివిటీ డన్ ఫర్ ఎంజాయ్మెంట్ వెన్ వన్ ఈజ్ నాట్ వర్కింగ్. మనం పని ఏమి చేయకుండానే ఆనందంగా ఉండే జాబ్ అనమాట. అంటే ఆనందంగా ఎంజాయ్ చేసేటువంటిది రిక్రియేషన్. ఓకేనా? మనం ఏమి పని చేయకుండానే మనల్ని ఆనందంగా ఉంచేటువంటి యాక్టివిటీని రిక్రియేషన్ అంటారు. ఓకేనా చిల్డ్రన్? సెకండ్ వన్, అబ్స్ట్రాక్ట్లీ. OBSTACLE. అబ్స్ట్రాక్ట్లీ అంటే ఏంటి? అబ్స్ట్రాక్ట్లీ మీన్స్ మీకు ఎలా చెప్పాలి? అబ్స్ట్రాక్ట్లీ అంటే ఏదైనా ఒక పని చేసామనుకోండి, దానికి ఏదో ఒకటి అడ్డం వచ్చిందనుకోండి, అడ్డంకులు, విరోధాలు, అంటే అది చేయకూడదు అని చెప్పేసి అడ్డం వస్తుంది కదా, దాన్ని అబ్స్ట్రాక్ట్లీ అంటారు. అంటే సపోజ్ ఇప్పుడు నువ్వు సినిమా చూడాలనుకుంటున్నావు, టీవీలో సినిమా చూడాలనుకుంటున్నావు, అందులోకి మీ డాడీ వచ్చి క్రికెట్ పెట్టమన్నాడు అనుకోండి. అప్పుడు నీకేమనిపించింది? ఇచ్చి మా అవరోధంగా అంటే అడ్డంగా ఇప్పుడే రావాలా మా డాడీ, ఇంకాసేపు ఆగొస్తే నేను ఈ సినిమా చూసేదాన్నేగా అన్నట్లుగా మీరు ఆలోచించుకుంటారు చూడ. అట్లాంటి అడ్డంకులు. లేదు అని అంటే ఇంకా ఏదైనా అడ్డంకులు అనేవి మీనింగ్ మనకి అబ్స్టాకిల్ అని వస్తుంది అనమాట. దానికి అనదర్ మీనింగ్ ఏంటి అని అంటే హిండ్రాన్స్. HINDRANCE. హిండ్రాన్స్. అబ్స్ట్రాక్ట్లీ హిండ్రాన్స్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్, అమేజ్డ్. AMAZED. అమేజ్డ్ అంటే సర్ప్రైజ్డ్. SURPRISED. సర్ప్రైజ్డ్. అమేజ్డ్ మీన్స్ సర్ప్రైజ్డ్. ఓకేనమ్మా? సో ఫస్ట్ రిక్రియేషన్, నాతో పాటు మీరు కూడా రీడ్ చేయండి. రిక్రియేషన్, యాక్టివిటీ డన్ ఫర్ ఎంజాయ్మెంట్ వెన్ వన్ ఈజ్ నాట్ వర్కింగ్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్లీ, హిండ్రాన్స్, అమేజ్డ్, సర్ప్రైజ్డ్. ఓకేనా? సో ఈ కీవర్డ్స్ మీరు ఏం చేస్తారంటే నీట్గా నోట్బుక్లో నోట్ చేసుకోండి. నెక్స్ట్ में
రాసుకున్నారా, నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద బాక్స్. Fill in the blanks. Fill in the blanks. Fill in the blanks with the words. With the words given in the box. Given in the box. సో బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడంట. ఆ వర్డ్స్ని మనం ఏం చేయాలి, కరెక్ట్గా సూటబుల్ అయ్యే వర్డ్ని మనం ఫిల్ చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ వన్ చిల్డ్రన్. ఫస్ట్ వన్ అమ్మి చిల్డ్రన్. చిల్డ్రన్ లవ్. చిల్డ్రన్ లవ్ టు ఫ్లై. చిల్డ్రన్ లవ్ టు ఫ్లై. FLY ఫ్లై. డాష్ ఆన్ Independence Day. Independence Day. Children love to fly dash on Independence Day. చెప్పండి అమ్మా, పైన బాక్స్లో మనకి కొన్ని వర్డ్స్ ఇచ్చాడు కదా, ఆ వర్డ్స్లో ప్లే, కైట్స్, రిలాక్స్, గేమ్స్, స్పోర్ట్స్ మ్యాన్, ఇక్కడ 5 వర్డ్స్ ఉన్నాయి కదా. ఈ 5 వర్డ్స్లో సూటబుల్ అయ్యే వర్డ్ ఏంటి మనకి ఇక్కడ? చిల్డ్రన్ లవ్ టు ఫ్లై డాష్ ఇండిపెండెన్స్ డే. చెప్పండి, ఇండిపెండెన్స్ డే రోజు ఏం ఎగరేయడానికి ఇష్టపడతారు పిల్లలు? కైట్స్ కదా. సో హియర్ రైట్ కైట్స్. KITES కైట్స్. ఫస్ట్ వన్ ఆన్సర్ కైట్స్. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ వన్ వి నీడ్. WVNEED need. We need time to. We need time to dash and dash ourselves. Children చూడండి, we need time to dash and dash ourselves. మనము ఇక్కడ ఏం చేస్తే మనము మన కోసం ఎలా ఉండాలి అని అడుగుతున్నాడు. చెప్పండి, ఇక్కడ we need time to play. మనం ఆడుకోవడానికి టైం ఉపయోగిస్తే అప్పుడు మనకి ఎలా అనిపించింది? రిలాక్స్గా అనిపిస్తుంది అనమాట. సో రిలాక్స్ మనకి ఎలా అనిపించింది? రిలాక్స్గా ఉంటుంది. సో we need time to play. మనం ఆడుకోవడానికి టైం ఇస్తే మనకి కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఎప్పుడు చదువుకోకుండా రెస్ట్ ఇస్తే మీకు హ్యాపీగా రిలాక్స్గా ఉంటుంది కదా. కాబట్టి ఫస్ట్ మనం ప్లే అని పెట్టాలి, సెకండ్ రిలాక్స్ అని వస్తుంది. సో 3 వర్డ్స్ కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. There is a dash in the school who gives training to students. ఏమంటున్నాడు? మనకి స్కూల్లో గేమ్స్కి ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళని ఏమంటారు అంటున్నాడు. స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు మనకి? ఎవరమ్మా స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చేది ఎవరు చెప్పండి? గేమ్స్ టీచర్ కదా. గేమ్స్ టీచర్ మనకి ట్రైనింగ్ ఇస్తుంది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి బాక్స్లో ఓన్లీ గేమ్సే అని ఉంది కదా. సో గేమ్స్ పక్కన టీచర్ రావాలి, వాడు ఇవ్వలేదు కాబట్టి మనం రాసుకుందాం. ఓకేనా? దెర్ ఈజ్ ఏ గేమ్స్ టీచర్. GAMES గేమ్స్. TEACHER. దెర్ ఈజ్ ఏ గేమ్స్ టీచర్. ఒక గేమ్ టీచరు మనకి స్కూల్లో ట్రైనింగ్ ఇస్తారనమాట స్టూడెంట్స్కి. ఓకేనా? దానికి థర్డ్ వన్కి ఆన్సర్ అది రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏ గుడ్ sports person has dash spirit.
ఏమంటున్నాడంటే స్పోర్ట్స్ మ్యాన్ ఉన్నాడు కదా, ఆ స్పోర్ట్స్ మ్యాను మంచి స్పిరిట్గా ఉండాలి అంటే గెలిచినా ఓడిపోయినా ఒకేలాగా ఉండాలి అని మనం చెప్పుకున్నాం కదా. అలా బాధపడకుండా ఒకేలాగా ఉండే వాళ్ళు ఏమంటామని చెప్పుకున్నాం, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అని చెప్పుకున్నాం కదా చిల్డ్రన్. మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లేక లాస్ట్ రిమైనింగ్ మిగిలింది ఆ వర్డే కాబట్టి అది రాసేద్దాం ఇక్కడ. ఏంటి ఇక్కడ, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్, SPORTS, స్పోర్ట్స్, SPORTS, స్పోర్ట్స్, MANS, స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఓకేనా? సో ఏ గుడ్ స్పోర్ట్స్ పర్సన్ హ్యాస్ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్. ఓకేనా? ఈ 4 ఫిల్ ద బ్లాంక్స్ రాసుకోండి. నెక్స్ట్ ఇంకా ఇటుపక్క చూడండి, పేజ్ నెంబర్ 79లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదమ్మా, MCQs. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లో ఫస్ట్ వన్, ద గేమ్స్ షుడ్ నాట్ బి ప్లేడ్. ఎక్కడ ఆడకూడదు చెప్పండి, మనం గేమ్స్ ఎక్కడ ఆడకూడదు, ఖచ్చితంగా ఎక్కడ ఆడకూడదు అనేది అక్కడ ఇచ్చాడు చూడండి. ఆన్ ద స్ట్రీట్, ఇన్ ద హౌస్, ఇన్ ద ప్లే గ్రౌండ్, ఆల్ ఆఫ్ దీస్. ఎక్కడ ఆడకూడదు, స్ట్రీట్స్లో ఆడకూడదు. ఎందుకు అంటే అవి బండ్లో వస్తుంటాయి వీధుల్లో, వాళ్ళకి వీళ్ళకి తగులుతాయి కాబట్టి ఆడకూడదు. సో మనకి ఆన్సర్ ఏ, ఆన్ ద స్ట్రీట్. దానికి టిక్ మార్క్ పెట్టేసేయండి, ఆన్ ద స్ట్రీట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ క్లాస్ రూమ్ గేమ్. కింది వాటిలో క్లాస్ రూమ్ గేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. క్లాస్ రూమ్ గేమ్ ఏంటి, ఫస్ట్ వన్ క్రాస్ వర్డ్, సెకండ్ వన్ పజిల్, థర్డ్ వన్ జిగ్సా, ఫోర్త్ వన్ ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆల్ ఆఫ్ దీస్ అంటే అన్నీ మనకి క్లాస్ రూమ్లో ఏమేమి ఆడతాం, క్రాస్ వర్డ్ ఆడతాం, పజిల్ ఆడతాం, అలాగే జిగ్సా ఆడతాం. ఈ 3 మనం క్లాస్ రూమ్లో ఆడుకుంటాం కాబట్టి ఆల్ ఆఫ్ దీస్. సో ఫోర్త్ వన్ ఆన్సర్, ఆల్ ఆఫ్ దీస్కి పెట్టేయండి టిక్ మార్క్. నెక్స్ట్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ ఏ మీన్స్ ఆఫ్ రిక్రియేషన్. రిక్రియేషన్ అంటే ఏంటి, వినోదము అని చెప్పారు కదా, ఆ వినోదానికి మీనింగ్ ఏంటి అంటున్నాడు. ఫెయిర్, సంత, తిరణాల అంటే అది కూడా మనకి వినోదానికి ఎగ్జాంపులే. నెక్స్ట్ సర్కస్ కూడా మనకి రిక్రియేషన్కి మీనింగే. నెక్స్ట్ సెలబ్రేటింగ్ బర్త్డే అప్పుడు కూడా మనకి రిక్రియేషన్ వస్తుంది, ఆనందం వస్తుంది. సో 3 అంటే సర్కస్కి వెళ్ళినా, ఫెయిర్కి వెళ్ళినా, అలాగే బర్త్డేస్కి వెళ్ళినా కానీ మనకి ఆనందంగా ఉంటుంది కాబట్టి మనం ఆన్సర్ ఏమంటాలి, ఆల్ ఆఫ్ దీస్. ఆల్ ఆఫ్ దీస్ అన్నిటికీ మనకి రిక్రియేషనే వస్తుంది కాబట్టి ఆల్ ఆఫ్ దీస్ అని పెట్టేసేయండి, అంటే ఫోర్త్ వన్ ఆన్సర్ అనమాట. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్, మ్యాచ్ ద కాలమ్స్ అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఉంది, అదేంటో చూద్దాం ఇప్పుడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇటు కాలమ్ ఏ, COLUMN, కాలమ్ ఏ. నెక్స్ట్ ఇటు కాలమ్ బి, చైనీస్ చికెన్, చైనీస్ చీకర్. ఇక్కడ ఏ 7 stones, చైనీస్ చికెన్ 7 stones. సెకండ్ వన్ ఫుట్బాల్, బి మీన్స్ ఆఫ్ రిక్రియేషన్, మీన్స్ ఆఫ్ రిక్రియేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ పితో, PITHOO, పితో. అవుట్డోర్ గేమ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ విజిటింగ్ ఏ మార్కెట్, డి ఆన్సర్ ఇండోర్ గేమ్. సో ఇప్పుడు దీని వల్ల మనం ఏం చేయాలి, మ్యాచింగ్ చేయాలి.
చూడండి అమ్మా, ఫస్ట్ మనకి తెలిసినట్టు పెట్టేసుకుందాం. అది ఏది అనేది తర్వాత ఫస్ట్ నుంచే పెట్టుకోవాలని ఏం లేదు కదా. ముందు మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేది ఎలా పెట్టాలో నేర్పిస్తాను చూడండి. ఫస్ట్ మీకు తెలిసిన ఏంటో చూడండి. చైనీస్ చీకర్ అంటే తెలియదు. ఫుట్బాల్ అనేది ఏంటి? ఇండోర్ గేమా అవుట్డోర్ గేమా? మీన్స్ ఆఫ్ రిక్రియేషన్. సెవెన్ స్టోన్సా? అవుట్డోర్ గేమ్ కదా. ఫుట్బాల్ అనేది బయట కదా ఆడుకునేది, కాబట్టి అవుట్డోర్ గేమ్. ఫుట్బాల్కి ఏం పెట్టాలి మనం ఇప్పుడు? సి పెట్టేయాలి, అవుట్డోర్ గేమ్. నెక్స్ట్ ఏంటి? పితో అనేది మనకి టెక్స్ట్ బుక్లో వచ్చేసింది. పితో అంటే 7 స్టోన్స్ తోటి కలిసి ఆడతారు. అదేంటో మీనింగ్ నాకు కూడా తెలీదు, ఎలా ఆడతారో కూడా తెలీదు అని చెప్పేసి నేను మీకు లెసన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా. సో పితో అంటే 7 స్టోన్స్ తోటి ఆడుకునే గేమ్ అనమాట. సో అది మనకి ఆల్రెడీ లెసన్లో వచ్చేసింది కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. దెన్ పితో మీన్స్ 7 స్టోన్స్. దట్ ఆన్సర్ ఈజ్ ఏ. నెక్స్ట్ విజిటింగ్ మార్కెట్ అనేది ఏంటి? రిక్రియేషన్కి మీనింగ్. ఎందుకంటే ఆనందం. మనకు మార్కెట్కి వెళ్తున్నాము అని అంటే అదొక రకమైనటువంటి ఆనందము అని చెప్పాను కదా. సో రిక్రియేషన్ మీన్స్ విజిటింగ్ ఏ మార్కెట్. సో ఆన్సర్ బి. ఇక రిమైనింగ్ ఏముంది? సిఏబి అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి? డి అంటే చైనీస్ చీకర్. అదేంటి? ఇండోర్ గేమ్, ఇంట్లో ఆడుకునే గేమ్ అనమాట. సో ఆన్సర్స్ ఈస్ డిసిఏబి. అలా మ్యాచింగ్ మనకి తెలిసినవి పెట్టుకుంటే తెలియని మనము ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా చిల్డ్రన్? సో ఈరోజు క్లాస్ మీకు అర్థమైంది కదా. నేను కీవర్డ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అండ్ ఆల్సో మ్యాచింగ్, ఇవన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా చిల్డ్రన్. అవన్నీ అర్థమైనాయి కదా. మీరేం చేస్తారంటే అవన్నీ టిక్ చేసుకొని క్లియర్గా కనిపించేలాగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో కంటిన్యూ. బై చిల్డ్రన్.